ఇక తర్వాత అసలు కేటీఆర్ ఏ విషయం గురించి మాట్లాడినంటే ఇగో ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తా చూడండి. కేటీఆర్ బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లికి పోయినప్పుడు కేటీఆర్తో పాటు మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వీడియోలో కనబడతా ఉన్నారు మీకు, చూడండి. కేటీఆర్ కార్ దిగిన తర్వాత ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళడానికి 15 నిమిషాలు పట్టింది, బయటికి రానికి 15 నిమిషాలు పట్టింది, సుమారు 30 నిమిషాలు పట్టింది. బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు దగ్గరికి పోయి కంగ్రాచులేషన్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పి రావడానికి 30 నిమిషాల సమయం పట్టింది కేటీఆర్కి. కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హడావిడి ఒక్క సెల్ఫీ స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేసి ఇగో కేటీఆర్ చూడండి, చూడుగా జాతర అగో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అగో ఎగబడుతురు చూడటానికి, కేటీఆర్ చూడటానికే. జాతర అనుకో రాదుర్రిగా, మామూలు జాతర కాదు. చూడుర్రి, కేటీఆర్ స్టేజ్ మీదకి పోయి కిందికి రావడానికి చాలా టైం పట్టింది. అగో ఒకటే సెల్ఫీలు, ఒకటే ఫోటోలు, మామూలు సెల్ఫీలు కాదు. రాజగోపాల్ రెడ్డి కూడా కలిసిండు, మాట్లాడిండు. తర్వాత బట్టి వాళ్ళ కొడుకులు కలిసిండు, బట్టనతో మాట్లాడిండు. ఇక కిందికి వచ్చేటప్పుడు చూడురు, ఒక జాతర వాతావరణం కనబడుతుంది మీకు. కేటీఆర్ కిందికి దిగుతుంటే ఒక జాతర కలిసిండు, కిందికి వస్తుండు. ఇక చూడుర్రి, ఇప్పటి నుండి స్టార్ట్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది ఫోటోలు దిగడానికి ఎగబడతారు చూడుర్రి. ఇక అగో సెకండ్లు ఇస్తురు, ఎగబడుతురు. బయటికి రావడానికి 15 నిమిషాల టైం పట్టిందట కేటీఆర్కి. ఇదంతా కూడా ఎడిటింగ్ వీడియో. ఎడిటింగ్ అంటే అక్కడక్కడ కట్ చేసి 5 నిమిషాల వరకు పెట్టారు. 5 నిమిషాల వీడియో ఇది. సుమారు ఎంత కాదన్నా 15-20 నిమిషాలు. ఇగో ఎంతమంది సెల్ఫీలు, ఫోన్లో చూడుర్రి, ఆ కెమెరాలు చూడుర్రి, ఆ కథ చూడుర్రి. కేటీఆర్కి షేక్ హ్యాండ్ చేయడానికి గన్మెన్లు పాపం అవస్థ పడుతురు, ఆపలేకపోతురు జనాలను. చూడుర్రి, బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లిలో కేటీఆర్ క్రేజు, మాస్ ఫాలోయింగ్ కేటీఆర్ది. ఏడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సెల్ఫీలు, ఫోటోలు, హంగామా. ఇదే విషయం కేటీఆర్ చెప్పిండు నిన్న.